గురువు ఒక పరికరం. ఆయన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరు నేర్చుకోవాలి. హలో, విన్నారా? ఆయన్ని ఎలా ఉపయోగించుకోవాలో. ఎందుకంటే ఆయన వల్ల ఉపయోగం లేకపోతే ఏం లాభం? గురువైనా, దేవుడైనా లేదా ఇంకేదైనా సరే మీకు ఉపయోగపడకపోతే ప్రయోజనమేంటి? కాబట్టి ఆయన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ముఖ్యం. 21వ శతాబ్దం. ఆయన్ని ఓ పరికరంగా ఎలా ఉపయోగించుకోవాలంటే, ఆయనే మీ ధర్మం, ఆయనే మీ శ్వాస, ఆయనే మీ శరీరం, ఆయనే మీ అస్తిత్వం. ఇది జరిగితే ఇక మీరు పరమానందంలో ఉంటారు. ఇక మీకంటూ ఇష్టాలనేవి లేవు, మీకంటూ ఎంపికలు లేవు, మీకంటూ ప్రాధాన్యతలు లేవు, మీకు విలువలు, నీతులు, ఆదర్శాలు ఏమీ లేవు. గురువు యొక్క శక్తి, ఆయన సన్నిధే మీ ధర్మమైంది. అదే మీ జీవన విధానమైంది. మీరిలా మారితే మీ జీవితంలో ప్రతి క్షణం పరమానందంలో ఉండేలా నేను చూసుకుంటాను ఖచ్చితంగా.